Hi guys, welcome to my channel. Today my topic is about Taylor series. ఈరోజు మనం టేలర్ సిరీస్ అంటే ఏమిటి దాంట్లో ఉన్న ఫార్ములాస్ గురించి చెప్పుకుందాం. ఓకే, టేలర్ సిరీస్. ఇఫ్ f of x, y be a function of two variables, then the Taylor series is defined as. అంటే ఇక్కడ f of x, y అనేది be a function of two variables, two x, y, స్మాల్ ఎక్స్ స్మాల్ వై అనే టూ వేరియబుల్స్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అనేది ఒక ఫంక్షన్. అప్పుడు టేలర్ సిరీస్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఫార్ములా నెంబర్ 1, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ బి బి ప్లస్ కే, ఏ ప్లస్ హెచ్ బి ప్లస్ కే. ఫార్ములా ఏంటిది? ఎఫ్ ఆఫ్ ఏ బి ప్లస్ ఇక్కడ ఎక్స్ వచ్చినప్పుడు హెచ్ వచ్చింది, వై వచ్చినప్పుడు కే వచ్చింది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ బి ప్లస్ కే. ఈ ఫార్ములాని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ముందు కాన్స్టెంట్స్ రాయాలి. ఎఫ్ ఆఫ్ ఏ బి అనే కాన్స్టెంట్ రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే హెచ్ వచ్చినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది, కే వచ్చినప్పుడు ఎఫ్ ఆఫ్ ఐ. ఇంకా తర్వాత ఇక్కడ దాకా రాసిన తర్వాత దీన్ని స్క్వేర్ చేయటం, దీన్ని క్యూబ్ చేయటం, అలా వచ్చింది ఫార్ములా. ఒకసారి చూడండి. ఎఫ్ ఆఫ్ ఏ బి ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ ఐ ప్లస్ దీనినే స్క్వేర్ చేస్తే హెచ్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ ఎక్స్ ఎక్స్, దీనినే స్క్వేర్ చేస్తే కే స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ వై వై ప్లస్ ఇప్పుడు ఈ హెచ్ కేని రెండింటిని మల్టిప్లై చేయాలి. హెచ్ కే ఇంటూ ఎఫ్ ఎక్స్ వై. ఇంకా మీరు ఫార్ములా కావాలంటే రాసుకోవచ్చు, క్యూబుల్లో కూడా రాసుకోవచ్చు. అప్పుడు ఎలా వచ్చింది? హెచ్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ ఎక్స్ 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 అలా వచ్చింది. కే క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎఫ్ వై వై. ఫార్ములా అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ముందు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ బి ప్లస్ కే అనే మోడల్లో కనుక ఇస్తే ఫార్ములా ముందు కాన్స్టెంట్స్ రాసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఏ బి రాసుకున్న తర్వాత హెచ్కి ఎక్స్, కేకి వైకి రాసుకున్న తర్వాత దీన్ని స్క్వేర్స్ క్యూబ్ మల్టిప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫార్ములా కనుక టూ వేరియబుల్లో కనుకుంటే, ఫార్ములా కనుక టూ వేరియబుల్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై, ఫార్ములా కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై కనుక ఇస్తే దానికి ఏంటి ఫార్ములా? ముందు కాన్స్టెంట్స్ రాయమని చెప్పాగా, ఎఫ్ ఆఫ్ ఏ బి. ఇక్కడ ఈ పై ఫార్ములా నేర్చుకుంటే కింద ఫార్ములా ఈజీగా రాసుకోవచ్చు. ఫార్ములా కనుక టూ వేరియబుల్లో కనుకుంటే అంటే అలా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వైలో కనుకుంటే ఫార్ములా ఏంటిది? సేమ్ ఎఫ్ ఆఫ్ ఏ బి. ఇక్కడ టూ వేరియబుల్ అంటే హెచ్ని కేని ఒకేసారి యాడ్ చేయాలి. టూ వేరియబుల్ అంటే హెచ్ని కేని ఒకేసారి యాడ్ చేసేయాలి. ఒకసారి చూడండి, ఇక్కడ హెచ్ఎఫ్ ఎక్స్ ప్లస్ కేఎఫ్ఐ, దీన్ని ఒకేసారి యాడ్ చేయాలి. హెచ్ఎఫ్ ఎక్స్ ప్లస్ కేవై ప్లస్ ఇక్కడ హెచ్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఎఫ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ కే స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఎఫ్ వై వై. వీటిని కూడా ఈ రెండింటిని ఒకేసారి యాడ్ చేసేయాలి. అప్పుడు ఇక్కడ 1/2 ఫ్యాక్టోరియల్ కామన్గా ఉంది కాబట్టి ఇలా రాసి హెచ్ ఇంటూ ఎఫ్ ఎక్స్ ప్లస్ కే ఇంటూ ఎఫ్ ఐ హోల్ స్క్వేర్. అప్పుడు ఏమైంది? హెచ్ స్క్వేర్ ఎఫ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ కే స్క్వేర్ ఎఫ్ వై వై. దీనినే ఇలా రాసింది. ఓకే, ఆల్రెడీ మీకు చెప్పారు క్యూబుల్లో కూడా వస్తాయి. క్యూబుల్లో అయితే ఎట్లా వచ్చింది? ఇక్కడ హెచ్ క్యూబ్ బై 3 ఫ్యాక్టర్ ఇంటూ ఎఫ్ ఎక్స్ ఎక్స్, దాని ప్రకారం అప్పుడు 1/3 ఫ్యాక్టర్ కామన్ తీసి హెచ్ ఎఫ్ ఎక్స్ ప్లస్ కే ఎఫ్ ఐ ఇంటూ హోల్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ సార్. ఫార్ములా క్యూబుల్ వరకు రాసుకుంటే చాలు. నెక్స్ట్ ఇక్కడ ఫార్ములా కనుక ఓన్లీ వన్ వేరియబుల్ అంటే ఎక్స్లో కనుకుంటే, ఫార్ములా కనుక ఎక్స్లో కనుక్కుంటే అప్పుడు ఫార్ములా ఎలా రాయాలంటే చూడండి, ఎక్స్లో కనుక్కుంటే అప్పుడు ఏ ఒక్కటే ఉండిద్ది. ఏ ఎక్స్లో కనుక్కుంటే మనకి ఏ ఒకటి హెచ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అప్పుడు ఈ ఫార్ములా ఇన్ వన్ వేరియబుల్ ఫార్ములా వచ్చినప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఓన్లీ ఏ వరకే, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ డాష్ ఏ ప్లస్ హెచ్ స్క్వేర్ బై 2 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ డాష్ ఏ ప్లస్ హెచ్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్ ఇంటూ ఎఫ్ డబల్ డాష్ ఏ ప్లస్ హెచ్ క్యూబ్ బై 3 ఫ్యాక్టర్ ఇంటూ ఎఫ్ డబల్ డాష్ ఏ. ఫార్ములా కనుక ఓన్లీ సింగిల్ ఎక్స్లో కనుకుంటే అప్పుడు ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఏ వరకే తీసుకోవాలి ప్లస్ హెచ్ ఇంటూ ఎఫ్ డాష్ ఏ ప్లస్
హెచ్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్ ఇంటూ ఎఫ్ డబుల్ డాష్ ఏ ప్లస్ హెచ్ క్యూబ్ బై 3 ఫ్యాక్టర్ ఇంటూ ఎఫ్ ట్రిపుల్ డాష్ ఏ. ఓకే, ఈ 3 ఫార్ములాస్ తెచ్చుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ ఫార్ములాస్ కాకుండా మనకి పవర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఒకటి ఎక్స్ మైనస్ బి ఉంది, అది చెప్పుకుందాం. నెక్స్ట్ చూడండి, పవర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ అండ్ ఎక్స్ వై మైనస్ బి. ఎక్కువగా ఈ టేలర్ సిరీస్లో ఎక్కువగా మనకి పవర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ వై మైనస్ బి దీని మీద ఎక్కువగా అడుగుతారు. ఓకే, ఇక్కడ ఈ ఫార్ములా రావాలంటే ఆల్రెడీ ముందు ఒక ఫార్ములా చెప్పే కదా, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ కామా బి ప్లస్ కే. ఈ ఫార్ములా దానికి వస్తే ఈ ఫార్ములా వచ్చినట్టు, ఎందుకంటే ఇక్కడ ఇందులో ఎక్స్ వాల్యూ వచ్చే లోపల ఏ ప్లస్ హెచ్, ఇక్కడ ఎక్స్ వాల్యూ వచ్చే లోపల ఏ ప్లస్ హెచ్, వై వాల్యూ వచ్చే లోపల బి ప్లస్ కే. ఈ ఫార్ములా దానికి వస్తే ఈ ఫార్ములా ఈజీగా సాల్వ్ చేయగలరు. హియర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ హెచ్, వై ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ కే. దీని ప్రకారం హెచ్ వాల్యూ ఏమైంది ఎక్స్ మైనస్ ఏ, కే వాల్యూ వై మైనస్ బి. ఓకే, ఎఫ్ ఆఫ్ ఆల్రెడీ చెప్పగా ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ అంటే ఎంత చెప్పాను, ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఈ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి సేమ్ యాస్టీస్గా ఉంటుంది. హెచ్ వాల్యూ ఎంత చెప్పాను ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే వాల్యూ వై మైనస్ బి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ స్క్వేర్ వాల్యూ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్ ఇంటూ ఎఫ్ ఎక్స్ ఎక్స్. సేమ్ ఆ ఫార్ములానే చేయాలి. హెచ్ బదులు ఎక్స్ మైనస్ ఏ, కే బదులు వై మైనస్ బి ప్లస్ కే స్క్వేర్ ఎంత చెప్పాను వై మైనస్ బి హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఎఫ్ వై వై ప్లస్ హెచ్ కే ఎఫ్ ఎక్స్ వై. హెచ్ వాల్యూ ఎంత ఎక్స్ మైనస్ వై, కే వాల్యూ వై మైనస్ బి ఎఫ్ ఎక్స్ వై ప్లస్. ఓకే, ఆల్రెడీ ఇక్కడ దాకే చెప్పాను. మీకు ఏం చెప్పానంటే క్యూబుల్ వరకు కూడా రాసుకోవచ్చు. మ్యాక్సిమం ఒక్కోసారి వాడు ప్రాబ్లం క్యూబుల్ వరకు, ఒక్కోసారి వాడు స్క్వేర్స్ వరకు అడుగుతాడు, క్యూబుల్ వరకు అడుగుతాడు, క్యూబుల్ వరకే అడుగుతారు, ఇంకా హైయెస్ట్ ఏం పోడు, క్యూబుల్ వరకే అడుగుతాడు కాబట్టి ఇక్కడ వరకు రాసాను. ఓకే, క్యూబుల్ వరకు అడిగితే ఎట్లా చెప్పాను ఎక్స్ హెచ్ క్యూబ్ బై 3 ఫ్యాక్టర్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 6. దాని ప్రకారం హెచ్ వాల్యూ ఎంత ఎక్స్ మైనస్ ఏ క్యూబ్ 6 ఎఫ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ కే క్యూబ్ అంటే వై మైనస్ బి హోల్ క్యూబ్. నెక్స్ట్ ఏంటిది హెచ్ స్క్వేర్ ఇంటూ హెచ్ స్క్వేర్ ఇంటూ కే బై హెచ్ స్క్వేర్ ఇంటూ కే బై 2 ఫ్యాక్టర్ ఇంటూ ఎఫ్ ఎక్స్ ఎక్స్ వై. అంటే ఈ హోల్ క్యూబ్ అయిపోయిన తర్వాత ఈ 2 కంపల్సరీ రాయాలి. హెచ్ స్క్వేర్ ఇంటూ కే బై 2 ఫ్యాక్టర్ ఇంటూ ఎఫ్ ఎక్స్ ఎక్స్ వై. ఇప్పుడు హెచ్ ఇంటూ కే స్క్వేర్ బై 2 ఫ్యాక్టర్ ఇంటూ ఎఫ్ ఎక్స్ ఎక్స్ వై. సేమ్ ఈ ఫార్ములా లాగే ఇక్కడ దాకా వచ్చింది, అంటే స్క్వేర్స్ అయిపోయిన తర్వాత హెచ్కే ఎఫ్ ఎక్స్ వై వరకు వచ్చింది. ఇక్కడ ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేశాను అంటే క్యూబ్స్ యాడ్ చేశారు. క్యూబ్స్ యాడ్ చేసినప్పుడు ఇక్కడ హెచ్ క్యూబ్ ఆఫ్ క్యూబ్, కే క్యూబ్ ఆఫ్ క్యూబ్, ఈ రెండు అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ గుర్తుపెట్టి ఇక్కడ ఫార్ములా ఏంటిదంటే హెచ్ స్క్వేర్, ఇక్కడ హెచ్ బదులు ఎంత ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్, హెచ్ స్క్వేర్ ఇంటూ కే బై 2 ఫ్యాక్టర్ ఇంటూ ఎఫ్ ఎక్స్ ఎక్స్ వై ప్లస్ కే స్క్వేర్, ఇక్కడ హెచ్ ఇంటూ ఇక్కడేమో హెచ్ని స్క్వేర్లో పెట్టినా, ఇక్కడేమో కేని స్క్వేర్లో పెట్టినా, అలా ఎఫ్ ఎక్స్ ఎక్స్ వై. ఈ ఫార్ములాగా నేర్చుకుంటే ఈ ఫార్ములా ఈజీగా సాల్వ్ చేయగలరు. ఇప్పుడు ఈ పవర్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్పాండ్ ఈ పవర్ ఎక్స్ వై ఇంటూ కాస్ వై ఇన్ పవర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అండ్ వై మైనస్ 5/4. ఇచ్చిన పవర్స్ ఏ మోడల్లో ఉన్నాయి ఎక్స్ మైనస్ ఏ ఒకటి, ఎక్స్ మైనస్ బి ఒకటి. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు π/4. దీనికి ఫార్ములా వచ్చే లోపల పవర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ బి, ఎందుకంటే ఇది ఎక్స్ మైనస్ ఏ వై మైనస్ బి ఫార్ములా ఉంది కాబట్టి ఆ ఫార్ములా యూజ్ చేయాలి. దాని ఫార్ములా ఏంటిది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ కామా బి, ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై మైనస్ బి ఇంటూ ఎఫ్ ఆఫ్ వై ప్లస్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ ఎఫ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ ఎఫ్ వై వై ప్లస్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ వై మైనస్ బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. ఇక్కడ మనకి ఫార్ములాలో ఎంతవరకు కనుక్కోమనేది అసలు ఏమి ఇవ్వలేదు. అలా ఇవ్వనప్పుడు మీరు ఇక్కడ వరకు స్క్వేర్స్ వరకు ఖచ్చితంగా చేయాలి. మీకు
ఇక్కడ క్వశ్చన్లో ఎంతవరకు అంటే ఎన్ని పవర్స్ వరకు అనేది క్వశ్చన్లో ఇవ్వలేదు. అప్పుడు ఏం చేయాలంటే మీరు స్క్వేర్స్ వరకు చేయాలి. స్క్వేర్స్ వరకు ఎక్స్టెండెడ్గా ఎక్స్ మైనస్ ఏ ఇంటూ వై మైనస్ బి బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమ్. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములాలో ఆల్రెడీ మనం ఎఫ్ ఆఫ్ ఏ కామా బి, హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బి. ఇప్పుడు ఈ వాల్యూస్ ఫైండ్ చేసి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ముందు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినట్టు మనకి ఈ పవర్ ఎక్స్ కాస్ వై ఇచ్చారు. ఓకే, ఎఫ్ ఆఫ్ ఏ కామా బి అంటే ఇక్కడ ఈ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి అంటే ఏ బదులు 1 సబ్స్టిట్యూట్ చేయాలి, బి బదులు π/4 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఎక్స్ బదులు 1, వై బదులు π/4 సబ్స్టిట్యూట్ చేయాలి. అలా చేస్తే ఈ పవర్ 1 ఇంటూ కాస్ π/4 ఎంత? కాస్ π/4. ఓకే, దీని వాల్యూ ఈ ఇంటూ 1/√2. ఓకే, e/√2. ఓకే, ఎఫ్ ఆఫ్ 1 కామా π/4 దాని వాల్యూ వచ్చే లోపల e/√2. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. అంటే ఈ ఎక్స్ కామా అంటే ఇచ్చిన ఫంక్షన్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలైతే దాన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయాలి. ఎక్స్తో చేసేటప్పుడు ఇక్కడ కాస్ ఫై అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాస్తే ఈ పవర్ ఎక్స్ చేస్తే ఈ పవర్ ఎక్స్. ఓకే, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై బదులు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 1 కామా π/4. ఓకే, ఇలా చేయాలి. అప్పుడు ఎంత? కాస్ వై ఇక్కడ కాస్ ఆఫ్ వై వాల్యూ π/4 ఇంటూ ఈ పవర్ 1 అంటే దీని వాల్యూ 1/√2 ఇంటూ e/√2. ఓకే, ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయిపోయింది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ వై ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఇచ్చిన ఫంక్షన్కి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. వై చేస్తే ఈ పవర్ ఎక్స్ అనేది కాన్స్టెంట్. ఓకే, కాస్ వై చేస్తే మైనస్ సైన్ వై. ఓకే, దీనికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 1 కామా π/4. ఓకే, ఈ పవర్ 1 ఇంటూ మైనస్ సైన్ π/4. ఓకే, ఇప్పుడు ఈ ఇంటూ మైనస్ సైన్ π/4 1/√2. ఇప్పుడు ఏమైంది? మైనస్ e/√2. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది, ఎఫ్ ఆఫ్ వై వచ్చింది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి, ఎఫ్ ఆఫ్ వై కనుక్కోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలంటే ఆల్రెడీ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కుంటే ఎంత వచ్చింది మనకి? కాస్ వై ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావాలంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మళ్ళీ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో వచ్చిన ఆన్సర్నే మళ్ళీ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఇక్కడ ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి కాస్ వై అనేది కాన్స్టెంట్. ఓకే, ఈ పవర్ ఎక్స్ చేస్తే ఈ పవర్ ఎక్స్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 1 కామా π/4. ఓకే, కాస్ ఆఫ్ π/4 కామా ఈ పవర్ 1. ఇప్పుడు ఈ ఇంటూ 1/√2 e/√2. ఓకే, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ వై అంటే ఆల్రెడీ మనం ఎఫ్ ఆఫ్ వై కనుక్కున్నాం. అందులో వచ్చిన ఆన్సర్ని మళ్ళీ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే అప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ వై వచ్చింది. ఎఫ్ ఆఫ్ వై ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఓకే, ఇక్కడ ఎంత వచ్చింది? మైనస్ ఈ పవర్ ఎక్స్ సైన్ వై వచ్చింది. ఇక్కడ వైతో చేస్తున్నాం కాబట్టి మైనస్ ఈ పవర్ ఎక్స్ అనేది కాన్స్టెంట్. సైన్ వై చేస్తే కాస్ వై. ఓకే, దాని ప్రకారం ఎఫ్ ఆఫ్ వై 1 కామా π/4. ఓకే, ఎఫ్ ఆఫ్ వై 1 కామా π/4. అప్పుడు మైనస్ ఈ పవర్ 1 ఇంటూ కాస్ π/4. ఓకే, దాని ప్రకారం మైనస్ ఈ ఇంటూ 1/√2. అప్పుడేమైంది? మైనస్ e/√2. నెక్స్ట్
ఎఫ్ ఆఫ్ వైవై కూడా ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్వై ఎక్స్ కామా వై. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్వై రావాలంటే ఆల్రెడీ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది? కాస్ వై ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్వై రావాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్లో వచ్చిన ఆన్సర్కి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్వై అప్పుడు ఎంత వచ్చింది? ఇక్కడ కాస్ వై ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఇప్పుడు దీన్ని వైతో చేసేటప్పుడు ఎక్స్ అనేది కాన్స్టెంట్, ఈ పవర్ ఎక్స్ కాన్స్టెంట్ బయట రాస్తే కాస్ వై చేస్తే మైనస్ సైన్ వై. మళ్ళీ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై 1, π/4 ఎంత? ఈ పవర్ 1 ఇంటూ మైనస్ సైన్ π/4. ఓకే, అప్పుడు ఈ పవర్ ఈ ఇంటూ మైనస్ 1/√2. అప్పుడు ఏమైంది? మైనస్ e/√2. ఓకే, ఇప్పుడు ఈ వచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ వై, ఎఫ్ ఎక్స్ఎక్స్, ఎఫ్ వైవై, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఇప్పుడు వచ్చిన వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్ అనేది వచ్చింది. ఓకే ఓకే, దీంట్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఇక్కడ పక్కనే ఇలా రాసుకోండి. దీని వాల్యూ e/√2 వచ్చింది. ఇక్కడ స్పేస్ సరిపోదు కాబట్టి ఇట్లా రాస్తున్నాం. దీని వాల్యూ e/√2, దీని వాల్యూ మైనస్ e/√2. ఎఫ్ఎక్స్ఎక్స్ వాల్యూ e/√2, fyy వాల్యూ మైనస్ e/√2, fx కామా y వాల్యూ మైనస్ e/√2. ఒకసారి చూడండి మళ్ళీ. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై వాల్యూ e/√2, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ e/√2, ఎఫ్ ఆఫ్ వై వాల్యూ మైనస్ e/√2, ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎక్స్ వాల్యూ e/√2, ఎఫ్ ఆఫ్ వైవై వాల్యూ మైనస్ e/√2, ఎఫ్ ఆఫ్ ఎక్స్వై వాల్యూ మైనస్ e/√2. ఓకే, ఇక్కడ స్పేస్ సరిపోదు కాబట్టి అలా రాసుకున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఏ వాల్యూ 1, బి వాల్యూ π/4. ఇప్పుడు వచ్చిన ఆన్సర్స్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ కామా బి. అంటే హియర్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 1/π/4. ఇట్లా ముందు ఏ బదులు 1, బి బదులు π/4 అలా రాయి. నెక్స్ట్ స్టెప్లో దానికి ఆన్సర్ ఎంత వచ్చిందో అది రాయి. ఓకే, 1, π/4 ప్లస్ ఎక్స్ మైనస్ ఏ అంటే ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఏ వాల్యూ 1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది? e/√2 ప్లస్ వై మైనస్ బి వాల్యూ π/4, వై వాల్యూ మైనస్ e/√2 ప్లస్ ఎక్స్ మైనస్ ఏ అంటే ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 2, ఎఫ్ఎక్స్ఎక్స్ e/√2 ప్లస్ వై మైనస్ π/4 హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ ఎఫ్ వైవై ఎంత వచ్చింది? మైనస్ e/√2 ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ వై మైనస్ π/4, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఎంత వచ్చింది? మైనస్ e/√2. ఓకే, ఇప్పుడు ఈ e/√2 రాసుకొని రబ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత ఒకసారి చూడండి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1, π/4 ఎంత వచ్చింది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1, π/4 ఎంత వచ్చింది మనకి? e/√2 ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ e/√2 ప్లస్ వై మైనస్ π/4 ఇంటూ మైనస్ e/√2 ప్లస్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ e/√2 ప్లస్ వై మైనస్ π/4 హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ మైనస్ e/√2 ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ వై మైనస్ π/4 ఇంటూ మైనస్ e/√2. ఓకే, ఇప్పుడు దీంట్లో నుంచి ఏమైనా కామన్ తీసే ఉన్నాయంటే e/√2 అన్నిట్లో నుంచి కామన్ తీద్దాం. ఓకే, కామన్ తీస్తే
ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఈ బై రూట్ టూ అన్నింటిలో నుంచి కామన్ చేస్తే ఈ బై రూట్ టూ కామన్ చేస్తే అన్నింటిలో నుంచి కామన్ చేస్తే ఇక్కడ ఈ బై రూట్ టూ కామన్ చేస్తే 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఇక్కడ మైనస్ వచ్చింది ఎందుకంటే ఇక్కడ మైనస్ ఈ బై రూట్ టూ మనం ఓన్లీ ఈ బై రూట్ టూ కామన్ చేస్తున్నాం కాబట్టి మైనస్ వై మైనస్ పై బై 4 ప్లస్ x minus 1 whole square by 2 e by root 2 common sir plus y minus pi by 4 whole square by 2 minus ఇక్కడ e by root 2 కామన్ ఇస్తే సారీ ఇక్కడ మైనస్ e by root 2 ఉంది కాబట్టి నెగిటివ్ వచ్చింది ఇక్కడ ఓకే ఇప్పుడు ఇందులో నుంచి మైనస్ e by root 2 కామన్ ప్లస్ e by root 2 కామన్ ఇస్తున్నాం కాబట్టి మైనస్ 1 ఉంది అప్పుడు minus of x minus 1 into y minus pi by 4 ఓకే ఆన్సర్ వచ్చే లోపల మనకి f of x comma y is equal to e by root 2 into 1 plus x minus 1 minus y minus pi by 4 plus x minus 1 whole square by 2 minus y minus pi by 4 whole square by 2 minus x minus 1 into y minus pi by 4 which is the required answer. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.